పెదవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి ఎంత దారుణంగా మాట్లాడాడంటే, ఇంకా ఏ సభ్య సమాజం కూడా అటువంటి ఇడియట్‌ని క్షమించదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులా, ఇంకొకరి కుటుంబ సభ్యులా కాదు. వాడి మైండ్ సెట్ ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత కావరం, ఎంత ధైర్యం, ఎంత బ్యాకింగ్ ఉంది నాకని వాడు ఫీల్ అవ్వకపోతే వాడు అట్లా మాట్లాడతాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరినైనా సరే. అది కూడా ఏది టీవీలో, అంటే ఏది ఒక యూట్యూబ్ ఛానల్‌లో. వాళ్ళు మళ్ళీ దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంది ఏదో క్షణికావేశంలో మాట్లాడాను అని. అదేం లైవ్ గాదు. రికార్డెడ్. వాళ్ళు కట్ చేయాలని కూడా అనిపించలేదు. ఆ ఛానల్ ఇంకా అలాగే ఉంది. ఆ ఛానల్ అలాగే ఉంది. ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడు ఏమి జరుగుతోంది వాడి విషయంలో అంటే, ఆంధ్రజ్యోతి వాడు ఏప్రిల్ 23వ తేదీ ఒక వార్త రాశాడు. చేబ్రోలు కిరణ్‌కు బెయిల్ మంజూరు. మంగళగిరి ఏప్రిల్ 23 ఆంధ్రజ్యోతి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కి గురైన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నెల 11న కిరణ్‌ను అరెస్ట్ చేశారంటూ మళ్ళా ఎక్కడా వీళ్ళు చేశాడు, వాడు వెధవ, వాడు ఇలా మాట్లాడకూడదు, అది మంచిది కాదు అనేది ఉండదు. అదే చేబ్రోలు కిరణ్ గాడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అయ్యి అవతల వారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిపించారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారే వెనకుండి నడిపించారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పకపోతే వాళ్ళు చేస్తారా, ఇలా ఉండేది వార్త. ఎక్కడ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నారా లోకేష్ అని ఉండదు. ఫస్టే స్టార్ట్ చేయడం ఎట్లా చేస్తారు, సస్పెన్షన్కు గురైన ఐటీడీపీ కార్యకర్త అంట. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నెల 11న కిరణ్ అరెస్ట్ చేశారు. అదే రోజు కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం కిరణ్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి న్యాయస్థానం కిరణ్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే జామీను పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో విడుదలలో జాప్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం కిరణ్ జిల్లా జైలులోనే ఉన్నారు. కిరణ్ గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఐటీ యాక్ట్ కేసుల్లో వారం రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కిరణ్ విషయంలో కొంచెం ఆలస్యమైంది. మళ్ళా సన్నాయి నొక్కులు అంటే ఇవే. కిరణ్ విషయంలో కొంచెం ఆలస్యమైందంట. ఇంటూరి రవికిరణ్ 4 నెలలు 10-12 డిఫరెంట్ కేసులు, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి తిప్పి ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. వర్రా రవీంద్రారెడ్డి 6 నెలలు. మరి వీళ్ళకేమండి స్పెషల్? ఇప్పుడు వాళ్ళు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి వర్రా రవీంద్రారెడ్డి ఎవరినో తిట్టాడు అని చెప్పేసి పెట్టారు. కనీసం వర్రా రవీంద్రారెడ్డి కేసులో అయినా ఏదైనా అనుకోవచ్చు. ఇంటూరి రవికిరణ్ కార్టూన్లు వేసేవాళ్ళండి. ఆ కార్టూన్లన్నీ ఈనాడులో వచ్చేటివి, ఇంతకుముందు అన్ని చోట్ల వచ్చేటివి. కానీ ఏది నారా లోకేష్ పైన కార్టూన్లు వేసాడని చెప్పేసి 4 నెలలు. అందులోనూ ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. గుంటూరు నుంచో లేకపోతే విజయవాడ నుంచో కడపకు తీసుకొచ్చారు ఏదో కేసు విషయంపై ఇంటూరు రవికిరణ్ని. ఆ రోజు ఇదే సోషల్ మీడియాలో ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇంకొక 5-6 మందిని స్టేషన్కి రమ్మని చెప్పారు, కడప స్టేషన్కి, నాకు తెలిసిన వాళ్ళని. అక్కడ వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటే ఇంటూరి రవికిరణ్ని సాయంకాలమో ఏదో తీసుకొని వచ్చారు. వీళ్ళు నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ వెళ్ళారు. అతను నేలపైన పడుకున్నాడంటండి. ఇంటూరు రవికిరణ్కి పోలీస్ స్టేషన్లో అక్కడే కింద పడుకోమని చెప్తారంట, నేలపైనే. అంటే ఏది బెడ్షీట్లు కానీ లేకపోతే దిండ్లు కానీ ఏముండవు. ఏది లోకేష్ పైన కార్టూన్లు వేసాడని. అదే ఇప్పుడు కిరణ్కి ఒకటే కేసు 10 రోజుల్లో బెయిల్. వేరే కేసులు పెట్టచ్చు కదా, ఇంకా ఎక్కువ మీ పార్టీ వాళ్ళు పెట్టచ్చు కదంటే తీసుకుంటే దేవుడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టారనుకోండి, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మేము కేసు బుక్ చేయము, ఎఫ్ఐఆర్ రాయము అని చెప్తారు. పైనుంచి ఆర్డర్లు ఇంకా పైనుంచి వస్తాయో, నది పైనుంచి కిందికి పారినట్లు ఆర్డర్లు కూడా పైనుంచి కిందికి పారుతూ వస్తాయి. తేడా గమనించండి, మీరే గమనించండి. మనవాడైతే మనము ఎంతవరకైనా కాపాడుకుంటాం. మన వాళ్ళకి 1000 కోట్లు విలువ చేసే భూముల్ని 99 పైసలకు పప్పు బెల్లాల్లాగా పంచుతాం. అదే వేరే వాళ్ళకైతే స్ట్రిక్ట్గా ఉంటాం. ఇది ప్రజాస్వామ్యమా అండి? మిమ్మల్ని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యమా? చేబ్రోలు కిరణ్ చేసిన దాంట్లో ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తి 0.001% కూడా తప్పు చేయలేదండి. 0.001%. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను, నేను అన్నీ చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. ఇతను డైరెక్ట్గా
ఒక మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే కాకుండా ఇద్దరు పిల్లల పుట్టుక గురించి తప్పుగా మాట్లాడాడు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి మాట్లాడాడు డైరెక్ట్‌గా. ఇంటూరి రవికిరణ్ ఓన్లీ కార్టూన్లు వేశాడు. ఎక్కడ నారా లోకేష్‌ని అసభ్యకరమైన పదాలతో తిట్టలేదు, మాట్లాడలేదు, తూలనాడలేదు, అతన్ని విమర్శించలేదు. ఈనాడులో ఎప్పటినుంచో లోకం తీరు అని కార్టూన్లు వచ్చేటివి. అసలు గోచీతో రామారావు గారి ఫోటో, చెట్లెక్కుతున్న ఫోటో, కొబ్బరి మట్టల ఫోటో అవి ఇవి అని చెప్పేసి పారు అని రామారావు గారు అంటే సారు అని లక్ష్మీపార్వతి గారు అన్నట్లు ఇట్లా వ్యంగ్యంగా వాళ్ళు కార్టూన్లు వేసేవాళ్ళు. అదేవిధంగా ఇంటూరు రవికిరణ్ కార్టూన్లు వేసాడు. 4 నెలలు తిప్పి 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 ఈ స్టేషను ఆ స్టేషను, ఆ స్టేషను ఈ స్టేషను, పోలీస్ స్టేషన్లో రాసే వాంగ్మూలానికి వారు జడ్జి ముందు అంటే మామూలుగా మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పే వాంగ్మూలానికి సంబంధమే ఉండదు. ముందుగానే ప్రిపేర్ అయిన స్క్రిప్ట్కి సంతకం చేయమని చెప్తారు. వాళ్ళు జడ్జిల దగ్గరికి వెళ్ళి కుయ్యో మర్రో మేము అనలేదు స్వామి అంటారు. అవన్నీ కూడా చేబ్రోలు కిరణ్ విషయంలో జరగలేదండి. ప్రజలు గమనించాలి. మళ్ళా దాన్ని కూడా గొప్ప అన్నట్లు తిట్టించింది వాళ్ళే. తిట్టించి ఇలా వాడిని రెచ్చగొట్టి మేము డైరెక్ట్గా చూపించాం కదా. చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేసి వీడు మాట్లాడే మాటలకు పిలిపించుకొని ఓ 2 రోజులు వర్క్షాప్ కూడా చేయించాడండి చంద్రబాబు నాయుడు వీడితో. చేయించేది వాళ్ళే, రెచ్చగొట్టేది వాళ్ళే. చేసి మళ్ళీ అరెస్ట్ చేసాం చూడని జబ్బలు చచ్చుకుంటున్నారు. ఇంకా అంతకంటే దరిద్రమైన పని ఉంటుందండి. రాకూడదు, 4 నెలలు రాకూడదు, ఒక 15 కేసులు పడాలా. ఏవి కేసులు?